ఈ కేస్ చూడండి, ఈ 5 ఇయర్స్ పాప నిన్న మన దగ్గరికి ఇలాగ హ్యాండ్ మీద, ఫుట్ మీద, ఈవెన్ మౌత్లోని ఇలాగ రెడ్ కలర్ బ్లిస్టర్స్తో మన దగ్గర రావడం జరిగింది. సో తనకి చిన్న సోర్ థ్రోట్ అండ్ ఫీవర్ కూడా ఉంది. ఈ పాప వాళ్ళ తమ్ముడికి కూడా ఇలాంటి బ్లిస్టర్స్ చూసాం. ఇది చికెన్ పాక్స్ కాదండి, ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్, హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటాం. ఈ సీజన్లో ఎక్కువగా దీన్ని చూస్తాము. 5 ఇయర్స్ లోపల పిల్లల్లోనే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. సో పిల్లలు కొంచెం ఇరిటబుల్గా, లెథార్జిక్గా కూడా ఉంటారు. సో ఇది కంటాజియస్ ఇన్ఫెక్షన్, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్కి డూస్ అండ్ డోంట్స్ అనేది తెలుసుకుందాం. డూస్కి వచ్చేటప్పటికి పిల్లల్ని ఐసోలేట్ చేయాలి. ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు స్కూల్కి పంపించకూడదు, ఎందుకంటే ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మౌత్లో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సాఫ్ట్ అండ్ కోల్డ్ ఫుడ్ని ఇవ్వడానికి ట్రై చేయండి. ఎక్కువగా హైడ్రేట్ చేయాలి అండ్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి. డోంట్స్కి వచ్చేటప్పటికి ఇలా బ్లిస్టర్స్ వచ్చాయని చెప్పి సిరింజ్తో కానీ బ్లేడ్తో కానీ దాన్ని బ్రేక్ చేయకూడదు. ఇంకొకటి క్లాత్స్ అనేవి నీట్గా ఉంచుకోవాలి అండ్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఈ బ్లిస్టర్స్ కనుక ఎక్కువగా అయినా, కొన్నిసార్లు వాటిలో ఇన్ఫెక్షన్ అనేది చూసినా మీరు ఖచ్చితంగా డర్మటాలజిస్ట్ని కలవాల్సిందే.